హాయ్ టు అందరికి నమస్తే. వెల్కమ్ టు ఆర్ఎంఎస్ ఎగ్జామ్స్ అడ్డా. సో, ఢిల్లీ పోలీస్‌కి సంబంధించి మనకి ఎగ్జామ్ డేట్స్ అయితే అనౌన్స్ కావడం జరిగిందనమాట. డిసెంబర్ 16థ్ నుంచి మనకి ఎగ్జామ్ డేట్స్ స్టార్ట్ కావడం జరుగుతుంది. ఆల్రెడీ అఫీషియల్‌గా మనకి డేట్స్ అయితే అనౌన్స్ కావడం జరిగింది. రిలీజ్ అయినాయి. ఆల్రెడీ మనం ఇంతకుముందుకే వీడియో చేసుకున్నాం. ఏ దానికి ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ డేట్స్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో చూడండి. సో, మనకి ఢిల్లీ పోలీస్‌కి సంబంధించి వెయిటేజ్ ఏ దానికి ఎంతుంది అనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందాం. దాని యొక్క సిలబస్ ఏంటి? దాని యొక్క దేనికి ఎంత వెయిటేజ్ ఉంటదనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో, మనం చూసుకున్నట్లయితే ఇది ఎగ్జామ్ టైప్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. సో, నంబర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేసి 100 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్. ఈచ్ వన్ క్వెషన్‌కి 1 మార్క్ అనేది ఉంటుందన్నమాట. సో, దీనికొచ్చేసి 90 మినిట్స్ టైం అనేది ఉంటుంది. 90 మినిట్స్‌లో 100 క్వెషన్స్‌కి మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి మనకి 0.25 ఉంటుంది. అంటే 4 మార్క్స్ 4 క్వెషన్స్ మనం రాంగ్ చేసినట్లయితే 1 మార్క్ మనకి పోవడం జరుగుతుందన్నమాట. మైనస్ చేయడం జరుగుతుంది దీంట్లో. సో, దీంట్లో సబ్జెక్టులు మనం చూసుకున్నట్లయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్. జీకే కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి 50 మార్క్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ అవేర్‌నెస్. దీనికి రీజనింగ్ వచ్చేసి 25 మార్క్స్ ఉంటాయి. న్యూమరికల్ ఆప్టిట్యూడ్‌కి వచ్చేసి 15 మార్క్స్ ఉంటాయి. కంప్యూటర్ అవేర్‌నెస్‌కి వచ్చేసి 10 మార్క్స్ ఉంటాయి. టోటల్‌గా మనకి ఢిల్లీ పోలీస్‌కి సంబంధించి 100 మార్క్స్ ఉండడం జరుగుతుందనమాట. సో, ఒక్కసారిగా మనం చాప్టర్ వైస్ వెయిటేజ్ చూసుకున్నట్లయితే 2017 నుంచి 2023 వరకి మనకు జరిగిన ఎగ్జామ్స్‌లో జరిగిన షిఫ్టులను బట్టి ఎంత వెయిటేజ్ ఉంటుంది. ఒక ఒక సబ్జెక్ట్‌కి ఒక చాప్టర్ వైస్‌గా ఒక సబ్జెక్ట్ ఎంత వెయిటేజ్ ఉంటుందనేది కంప్లీట్‌గా మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో, మనం జీకేకి చూసుకున్నట్లయితే పాలిటీలో ప్రతి షిఫ్ట్‌లో మనకి 5-6 క్వెషన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, ఆర్ట్స్ అండ్ కల్చరల్స్ నుంచి మనం చూసుకున్నట్లయితే 4-5 క్వెషన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో, ఎకనామిక్స్ నుంచి మనం చూసుకున్నట్లయితే 3-4 వరకి మనకి రావడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. మోడర్న్ ఇండియా నేషనల్ మూవ్‌మెంట్‌కి సంబంధించి మనకి 2-3 నుంచి క్వెషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇండియా జియోగ్రఫీ నుంచి 2 ఆర్ 4 క్వెషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో, మిడివల్ హిస్టరీ నుంచి, ఏషియన్ హిస్టరీ నుంచి, జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ నుంచి మనకి 1 ఆర్ 2 క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఫేమస్ పీపుల్, ఫేమస్ ప్లేసెస్ గురించి, ఎకనామికల్ ఎన్విరాన్మెంట్ గురించి, డేస్ అండ్ ఈవెంట్స్ గురించి దీంట్లో మనకి 0-1 మార్క్స్ అయితే రావడం జరుగుతుందనమాట. సో, ఓవరాల్‌గా మనం చూసుకున్నట్లయితే జీకేలో మనకి ఆహ్, పాలిటీ అండ్ ఆర్ట్స్ అండ్ కల్చర్, ఎకనామిక్స్, ఇండియన్ జియోగ్రఫీ నుంచి మనకి ఇండియన్ మూవ్‌మెంట్, మోడర్న్ ఇండియా నేషనల్ మూవ్‌మెంట్, స్పోర్ట్స్ నుంచి మనకి ఎక్కువ వెయిటేజ్ అయితే దీంట్లో చూసుకోవచ్చనమాట. జనరల్ సైన్స్ చూసుకున్నట్లయితే బయాలజీ నుంచి 2 ఆర్ 3 క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కెమిస్ట్రీ, ఫిజిక్స్ 1 క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చేసి మనకి స్పోర్ట్స్, అవార్డ్స్ అండ్ ఆనర్స్ నుంచి మనకి 0-1 క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, కరెంట్ అఫైర్స్‌లో మనకి గవర్నమెంట్ పాలిసీస్ అండ్ స్కీమ్స్ గురించి, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్, అపాయింట్మెంట్స్ అండ్ రిజిగ్నేషన్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్, బిజినెస్ అండ్ ఎకనామిక్స్ నుంచి మనకి 0-1 క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. సో, మనకు అత్యధికంగా మనకి జీకేలో మనం చూసుకున్నట్లయితే పాలిటీ, ఆర్ట్స్, ఎకనామిక్స్, ఇండియన్ జియోగ్రఫీ నుంచి మనకు మోడర్న్ ఇండియా నుంచి, స్పోర్ట్స్ నుంచి మనకి ఎక్కువ వెయిటేజ్ అనేది ఉండడం జరుగుతుందనమాట. మిగతా వాటిల్లో మనకి 0-1 క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. జనరల్ సైన్స్‌లో మనకి బయాలజీలో ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మనం రీజనింగ్‌లో చూసుకున్నట్లయితే ఆహ్, సిరీస్, సిరీస్ నుంచి 4-5 క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అనాలజీ నుంచి కూడా 3-4 క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, క్యూబ్స్ అండ్ డైర్స్, మిర్రర్ ఇమేజ్, ఐడన్ ఇమేజ్, పజిల్, పేపర్ ఫోల్డింగ్ కటింగ్ దీంట్లో నుంచి మనకి 1 ఆర్ 2 క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. సో, కౌంటింగ్ ఫిగర్, సిరిలిజం, వెన్ డయాగ్రామ్, సిట్టింగ్ అరేంజ్‌మెంట్, మిస్సింగ్ నంబర్, బ్లడ్ రిలేషన్స్ నుంచి మనకి 0-1 క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, రీజనింగ్స్‌లో మనం చూసుకున్నట్లయితే సిరీస్ నుంచి, అనాలజీ నుంచి మనకి కంప్లీట్ దీంట్లో నుంచి మనకి ఎక్కువ క్వెషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కంప్లీట్ ఫుల్ పీడీఎఫ్ ఈ మన
టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఇంకెవరైనా జాయిన్ కాని వాళ్ళుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. వెళ్లి జాయిన్ అవ్వండి. సో, క్వాంటిట్యూడ్, ఆప్టిట్యూడ్స్ మనం చూసుకున్నట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 2 అండ్ 3 క్వెషన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో, నెంబర్ సిస్టమ్ నుంచి 2, 3 క్వెషన్స్. మెన్సురేషన్ నుంచి 2 లేదా 2 క్వెషన్స్. ఇంట్రెస్ట్ నుంచి 1 ఆర్ 2 క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇంట్రెస్ట్ పర్సెంటేజ్, స్పీడ్ అండ్ టైమ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ యావరేజ్‌కి సంబంధించి మనం 1 ఆర్ 2 క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి దీంట్లో నుంచి. యావరేజ్, సింప్లిఫికేషన్, రేడియేషన్ అండ్ రేషియో ప్రపోర్షన్ అండ్ ఆల్జీబ్రాకి సంబంధించి మనం 0-1 క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్స్‌కి సంబంధించి. సో, కంప్యూటర్ అవేర్‌నెస్‌లో మనం చూసుకున్నట్లయితే మిస్‌క్యూలినియస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నుంచి 3-4 క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, మిగతా వాటిల్లో 0-1 క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. సో, ఎక్కువ అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నుంచి దీంట్లో మనకి కంప్యూటర్ అవేర్‌నెస్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్‌గా ఇది సబ్జెక్ట్ వైస్ వెయిటేజ్. కంప్లీట్ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేశాను.